అవును, నేను ఫ్లాట్ లో మా ఫ్రెండ్స్ తోనే ఉంటున్నాను. వాళ్ళు చీఫ్ వస్తే ఎవరు కదన్నారు? 10-20 పడేస్తే అన్ని పనులు చేసి పెడతారు. అర్థం చేసుకోండి నువ్వు. అవును, వాళ్ళు దరిద్రులే, నికృష్టులే, వాళ్ళు చీఫ్ ఫెలోసే. ఒక నిమిషం ఉండి మళ్ళీ మాట్లాడతా. మీరేంట్రా ఇక్కడ? ఎందుకులే, మళ్ళీ 10-20 పనిచేసే చీఫ్ ఫెలోస్ అనుకుంటావు. అరే నేనేదో క్యాజువల్ గా అన్నాను రా, మిమ్మల్ని అంటారా నేను? అరే నువ్వు రెంట్ కడతావా? నేనే కదరా కడుతున్నాను. రేయ్ నువ్వు 10-20 సిగరెట్ కడితే నేనే కదరా ఇస్తున్నాను. నువ్వే ఏరా, నువ్వు వారానికి ఒకసారి బీర్ కావాలంటే నేనే కదరా తెచ్చిస్తాను. అర్థం చేసుకోరంటారా మీరు? ఎంతకీ ఎందుకు వచ్చారు? ట్రాఫిక్ పోలీస్ బండి పట్టుకున్నాడు, అందుకే హెల్మెట్లు పెట్టుకొని సావండ్రా అనేది. వింటారా? ఎనరు? నువ్వు చెప్పావనే ముగ్గురం 3 హెల్మెట్లు పెట్టుకుని వెళ్ళాం, కానీ వాడు ట్రిపుల్ రైడింగ్ అని పట్టుకున్నాడు. నేనైతే డబ్బులు ఇయ్యనురా. వాడు కోటు ఇచ్చుకుంటాడో వాడు బండి అమ్ముకుంటాడో నాకు తెలీదు. నేనైతే డబ్బులు ఇయ్యను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆ బండి నీదే. కానీ అండి సార్, వాళ్ళు సైన్ చేయకుండా వచ్చేసారు. సైన్ ఎందుకు పెట్టలేదురా? మనం సైన్ పెట్టడం ఆఫీస్ మందే అన్నావుగా, అందుకే డైరెక్ట్ గా వచ్చేసా. పంచు మీద పంచు. ఓకే బెదర్, మనోళ్ళే ఏమంటారా? హలో, వీకెండ్ పార్టీకా? యా వస్తాను. ఎందుకురా? నీకు తెలుసు కదా పార్టీ అంటే మనం ముందర అంటాం. పార్టీ. ఓకే నేను వచ్చేస్తాను. దాంట్లో ఉంది. ఓకే నేను వచ్చేస్తా. ఏంట్రా పార్టీ అంటే అమ్మాయిలు కూడా వస్తారా? మరి అది వేస్తారా ఫుల్గా? అయితే మేము కూడా వస్తాం రా. అరే అది ఆఫీస్ అఫీషియల్ రా, మీరు రాకూడదు. ఏమనుకోవద్దండి. సరేరా, నువ్వు వెళ్ళు. ఓకేరా, ఓకేరా, మేము ఊరు వెళ్తాం. వెళ్ళిపోండి. బాయ్. ఎట్రా దారి? సరేలే, మేము వెళ్తున్నాం. ఒక నిమిషం రా. పిలిచాడు. మీరేదో స్ట్రగుల్ అవుతున్నారు. పర్లేదురా, మీకోసం నేను ఉన్నా కదా. చెప్పండి ఏం చేయాలి? ఏంట్రా, ఖర్చులకి ఏమైనా డబ్బులు కావాలా? అది కూడా కావాలి, కాకపోతే నువ్వు చెప్పురా. అంటే అది నువ్వు చెప్పరా. నీకు తెలుసు కదరా, మాకెప్పటి నుంచో అమ్మాయితో సిట్టింగ్ వేయాలని కోరికని. ఓరే దీనికే మీరు ఇంతసేపు ఆలోచిస్తాంది. ఇప్పుడే ఫోన్ చేస్తా ఉండు. హలో, ఈరోజు నైట్ మా ఫ్లాట్ లో సిట్టింగ్ చేద్దాం అనుకుంటున్నాం. వస్తావా? తెలుసులే. వాళ్ళు ఉంటారు. ఏం కాదులే, మనోళ్ళే. ఓకే వచ్చే మాట్లాడేసాను రా. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది. నైట్ అందరం కలిసి సిట్టింగ్ చేద్దాం. ఓకేనా? బ్రో, యు ఆర్ రియల్లీ ఎ బ్రో. స్టఫ్ నేను తెస్తాను. బీర్లకి డబ్బులు ఉన్నాయా? ఉంటే మీరు వెళ్ళి తీసుకోండా. నువ్వేదో చేయాలరా. సర్లేరా, బయలుదేరండి. వీళ్ళెందుకో వచ్చారే? బండి ఊరేనా? బండ్రా. అవునరా బావా, ఈ స్టిక్కర్ నన్ను ఎందుకు బీకినావురా? కాపీ రేట్స్ వస్తాయని. అది సర్లే గాని, మన దగ్గర తినడానికే డబ్బులు లేవు. కేసు బీర్లు అట్ట తెచ్చినావురా? 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చిందిరా. పర్లేదు బావా, అమ్మాయితో సిట్టింగ్ చేద్దాం అనుకున్నా మన కళ ఇప్పటికైనా నెరవేరుతుంది. దీనికోసం 2 గాజులు ఏంది, 4 గాజులు అన్నా ప్రాబ్లం. రే, ఇంకో విషయం, ఎవ్వరు కకృతి పడకండి. ఇక్కడ కేస్ బీర్లు ఉన్నాయి. ఆ అమ్మాయి ముందర మనం ప్రొఫెషనల్ డ్రింకర్స్ లాగా బిహేవ్ చేద్దాం. ప్రొఫెషనల్. ఆ అమ్మాయి అనుకుంటా, వెళ్ళి చూస్తా. నువ్వేంటి ఇక్కడ? 1000 రూపీస్ ఇస్తారు, తీసుకోమన్నారు. 1000 రూపాయలు అంటే ఎక్కడరా? ఇక్కడ. నీ ఎప్పుడు 2 చేతి గాజులని బిల్డప్ ఇచ్చినావు కదరా. అవునా, అలా అన్నాడా? నా కొడుకు వస్తే 1000 రూపాయలు ఇవ్వద్దన్నాడా? ఇచ్చాడు. ఆ 1000 రూపాయలతోనే బీర్లు తెచ్చాను. ఆ అమ్మాయిని రమ్మను. అమ్మాయి కదరా.